నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మోడీ మళ్ళీ ఒకసారి అంటే హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? ప్రశాంత్ కిషోర్ సర్వేలు ఇవే చెప్తున్నాయా? ఈ అంశం మీద మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇన్ని రోజులు చూస్తుంటే ప్రశాంత్ కిషోర్ వచ్చేసి బీజేపీకి అగెనెస్ట్గా అనుకున్నాము, కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సర్వేస్ ఏం చెప్తున్నాయంటే మళ్ళీ బీజేపీ అంటే మోడీ గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారని చెప్తున్నారు. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు ఈ అంశాన్ని మనం ఎలా చూడాలి సార్? ఇప్పుడు తాజాగా ప్రశాంత్ కిషోర్ చెప్పిన దాన్ని బట్టి కనుక చూస్తే రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేయబోతుంది దేశవ్యాప్తంగా అనేటువంటి వ్యాఖ్యలను మనం కనుక విశ్లేషణ చేసుకుంటే అసలు ప్రశాంత్ కిషోర్ నరేంద్ర మోడీ షాడోగా వ్యవహరిస్తూ ఉన్నారా, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచేటువంటి యాంగిల్లోనే ఆయన వ్యూహాలు రచించారా ఇంతకాలం పాటు అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఎందుకనంటే ప్రశాంత్ కిషోర్ ఈ మధ్యకాలంలో దాదాపు 2 ఏళ్ల నుంచి మోడీ వ్యతిరేక కూటమిని ఒకటి చేయడానికి ప్రయత్నం చేశారు. అనేక రాష్ట్రాల్లో ఆయన తిరిగారు. ప్రశాంత్ కిషోర్ సోనియా గాంధీని కలవడం జరిగింది. సోనియా గాంధీని కలిసి రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీని దింపడానికి కాంగ్రెస్తో కూడినటువంటి కూటమిని ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనేటువంటి సూచనలు, సలహాలు ఆయన ఇవ్వడం జరిగింది ఆమెకు దాదాపు 2 సంవత్సరాల క్రితమే. అతను ఇచ్చినటువంటి సూచనలో ఏంటి? ఏఐసిసి అధ్యక్షుడిని గాంధీయేతర కుటుంబానికి ఇవ్వాలి, 1. 2, ప్రాంతీయ పార్టీలు బలమైనటువంటి ఏవైతే ఉన్నాయో దేశంలో వాటన్నిటితోటి కూడా కలిసి నడవాలి కాంగ్రెస్ పార్టీ. 3, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికల ముందు ఫోకస్ చేయకూడదు. ఇలాంటి అంశాలు కొన్ని సూచించాడు అతను. సో దానికి కాంగ్రెస్ పార్టీ కొంత ఆలోచించి అదే దిశగా అడుగులు వేసి గాంధీయేతర కుటుంబానికి సంబంధించినటువంటి ఖర్గేని ఏఐసిసి అధ్యక్షుడిగా చేయడం జరిగింది. అలాగే దేశంలో ఉండేటువంటి వివిధ రాష్ట్రాల్లో బలమైనటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటితోటి కాంగ్రెస్ పార్టీ కలిసి వెళ్ళడానికి సిద్ధమయ్యి ఆ మేరకు అడుగులు వేసింది. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయింది కూడా ఎక్కడ? ప్రశాంత్ కిషోర్ ఏ రాష్ట్రంలో అయితే ఉన్నారో ఆ రాష్ట్రంలోనే మారిపోయాయి పరిస్థితులన్నీ. పైగా నితీష్ కుమార్ తోటి అత్యంత సన్నిహితంగా ఉంటూ ఉంటాడు ప్రశాంత్ కిషోర్. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా నితీష్ కుమార్కి వ్యవహరించారు, అలాగే మమతా బెనర్జీకి వ్యవహరించారు. సో ప్రాంతీయ పార్టీలకి ఆయన రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఈ ప్రాంతీయ పార్టీలని కాంగ్రెస్ పార్టీతో కలపడానికి ప్రయత్నం కూడా చేశారు. ఆయన చేసినట్టు కనిపించి ఒకనొక మూమెంట్లో నరేంద్ర మోడీ గ్రాఫ్ తగ్గిపోతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఐఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించేటువంటి అవకాశం ఉంది. రాహుల్ గాంధీ కొంత మారితే కనుక ప్రధానమంత్రిగా కూడా ఆయన ఎలివేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. భారత జోడో యాత్ర కొంత కాంగ్రెస్ పార్టీకి బలం చూకొచ్చింది అనేటువంటి యాంగిల్లో చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే బీహార్లో మారినటువంటి రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్ళిపోవటం, ఇండియా కూటమికి ఆయన దూరం అవుతూ అక్కడ ఉండేటువంటి మహాగఠబంధన్ నుంచి బయటకు వచ్చేసి ఉదయం పూట సాయంత్రం పూట మళ్ళీ ఎన్డీఏ కూటమితో కలిసి బీజేపీతో ప్రభుత్వాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా మాట్లాడినటువంటి ప్రశాంత్ కిషోర్ రాబోయేటువంటి రోజుల్లో 335కు పైగా ఎంపీ స్థానాలను ఎన్డీఏ కూటమి గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయన అంచనా వేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మనం చూస్తుంటే సార్, బీహార్లో అంటే తన పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పేసి, ఇంకొకటి ఏంటంటే బీజేపీగా ఉన్న మన ప్రధాని మంత్రిని గద్దె దింపాలి అని చెప్పేసి ఇంతవరకు మనం చూసాం. కానీ ఈ రోజు ఈ సర్వేలు చూస్తూ ఉంటే ఇప్పుడు తను గెలుస్తాడని చెప్తుంటే ఇక్కడెక్కడో చీకటి ఒప్పందం వీళ్ళిద్దరు చేసుకున్నారేమో, అంటే ప్రజల్లో ఫస్ట్ ఇట్లా కిందికి దించేసి తర్వాత హైలైట్ చేయాలి అనేమో అని అనిపించేలా ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు నరేంద్ర మోడీ, ప్రశాంత్ కిషోర్ ఇద్దరు కలిసి ఒక కుట్రపూరితంగా 2 ఏళ్ల నుంచి ఈ మొత్తం దేశ రాజకీయాన్ని నడిపేరేమో అనేటువంటి అనుమానం కలిగించేలా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు, తాజా వ్యాఖ్యలు ఉన్నాయి. ఎందుకంటే 2014లో లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మోడీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు, బీజేపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో నరేంద్ర మోడీ తరఫు నుంచి విస్తృతంగా ప్రచారం చేసి మొత్తం ఆయన బ్లాక్ మనీని ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి అందరికీ 15 లక్షల రూపాయల చొప్పున అకౌంట్లో వేస్తారు, అవినీతిని మొత్తాన్ని కడిగేస్తారు. ఇలాంటివన్నీ కూడా ప్రచారం చేసేసి నరేంద్ర మోడీ అధికారంలో రావడానికి సహకారం అందించారు ప్రశాంత్ కిషోర్. ఆ తర్వాత ఆయన రకరకాల పార్టీలకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు, కాంగ్రెస్ పార్టీకి కూడా వ్యవహరించారు. ఉత్తరప్రదేశ్ 2017లో జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈయన కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించి 2014లో ఆయన చాయ్ పే చర్చ అనేటువంటి దాంతో ఏ విధంగా నరేంద్ర మోడీని హైలైట్ చేశారో
అదే తరహాలో 2017లో జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పేట్కా చర్చ అని చెప్పి పేట్ పే చర్చ అని చెప్పేసి రాహుల్ గాంధీని హైలైట్ చేయాలని చెప్పి చూశారు. అయినప్పటికీ అటు రాహుల్ గాంధీ ఇటు ప్రశాంత్ కిషోర్ ఇద్దరు బోల్తా పడ్డారు. అక్కడ అట్టర్ ఫెయిల్యూర్ రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఉత్తరప్రదేశ్లో మిగిలిపోయారు. ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడుతూ వస్తుంది. ఇప్పటికి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కోలుకునేటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది. పెద్ద రాష్ట్రం అది, అక్కడ కోలుకుంటే పరిస్థితి లేకుండా అయిపోయింది అక్కడ. సో దానికి కూడా కారణం ప్రశాంత్ కిషోరే. కాంగ్రెస్ పార్టీని వ్యూహాత్మకంగా వెన్నుపోటు పొడుస్తూ ఉన్నాడు ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి. దానికి బలం చేకూరేలా ఇప్పుడు తాజా పరిణామాలను మనం తీసుకోవచ్చు. ఎందుకు? మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యి నేను నా పార్టీకి నేను పోటీ చేస్తాను, కాంగ్రెస్ పార్టీతో నేను కలవను అని చెప్పి ఆమె చెప్తుంది లోక్సభ ఎన్నికల్లో. ఆ తర్వాత ఆప్ ఏం చెప్తుంది? పంజాబ్లో కానీ ఢిల్లీలో కానీ మేము విడిగా పోటీ చేస్తాం, కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశం లేదని వాళ్ళు చెప్తున్నారు. ఇంకొక వైపు నితీష్ కుమార్ అసలు కాంగ్రెస్ అది ఇండియా కూటమికే కన్వీనర్గా ఉండాలని చెప్పి అనుకున్నటువంటి నితీష్ కుమార్ ఏకంగా గుడ్ బై చెప్పేశారు ఇండియా కూటమికి. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఇండియా కూటమి బలహీనపడిపోయింది. ఇండియా కూటమి నడపాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యువరాజుగా పేర్కొంటున్నటువంటి రాహుల్ గాంధీ సరైనటువంటి నాయకుడు కాదని చెప్పి ఇప్పుడు తాజాగా ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ప్రశాంత్ కిషోర్. అంటే ఇదంతా కావాలని చేసిన ఒక కుట్రపూరితమైనదే అనుకోవచ్చు సార్. సో ఈ మొత్తం ఎపిసోడ్ని మనం 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రశాంత్ కిషోర్ ఏ విధంగా చేస్తున్నారు, ఇవన్నీ కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీని వీలున్నంత వరకు డ్యామేజ్ చేసేటువంటి వ్యూహాలు అతను రచించాడా అనేటువంటి అనుమానం రాకమానదు. పైగా తెలంగాణకు వచ్చి తెలంగాణలో కేసీఆర్ని హైలైట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆయన రాజకీయాల్ని ఆయన రక్తి కట్టించాడు. ఇక్కడ హాస్పిటల్లో అలా ఇక్కడ మొండికత్తి ఒకటి పనిచేసింది ఆయన వచ్చిన తర్వాత కేసీఆర్ హాస్పిటల్లో చేరాడు. ఇవన్నీ జరిగినాయి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ని గెలిపించాలని రాజకీయ వ్యూహాలని ప్రశాంత్ కిషోర్ నడిపాడు. కానీ అవి కూడా వర్కౌట్ కాలే. ఇక్కడ ఆయన ఉద్దేశం ప్రకారం ఇక్కడ కేసీఆర్ని గెలిపించాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ తెర వెనుక ఒప్పందాలు ఉన్నాయని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయమే. అది తెలంగాణ ప్రజలు నమ్మారు. ఆ మేరకు రిజల్ట్ కూడా వచ్చింది, తీర్పు కూడా ఇచ్చారు వాళ్ళు. సో కాబట్టి ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ చేసినటువంటి ఎత్తుగడలు పార్లా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి అనేది ఆయన యొక్క ఆలోచన. అంటే మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశారు కదా సార్. అంటే చంద్రబాబు నాయుడు కూడా ఇస్తున్నారు స్ట్రాటజీస్, అంటే ఆయన వ్యూహకర్తగా పనిచేయబోతున్నారు తెలుగుదేశం పార్టీ కానీ కూడా ఒక మధ్యలో న్యూస్ వచ్చింది. అందులో వాస్తవం లేదు. అవును, చంద్రబాబు నాయుడు కూడా ఆయన కలిశారు. కలిసిన తర్వాత ఆయన చేసినటువంటి ట్వీట్ కానీ రీసెంట్గా చేసినటువంటి వ్యాఖ్యలు కానీ తీసుకుంటే ఆయన కలిసిన మరుక్షణమే ఆయన ఒక ట్వీట్ చేశారు. నాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐప్యాక్ సంస్థకు కానీ నాకు కానీ ఎలాంటి సంబంధం లేదు అని చెప్తూ ఐప్యాక్ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఒక ట్వీట్ చేసింది. మేము జగన్మోహన్ రెడ్డిగా పనిచేస్తున్నాము, రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఆయన్ని గెలిపించడానికి మేము సర్వేలు చేస్తున్నామని చెప్పి, మేము రాజకీయ వ్యూహాలు రచిస్తున్నామని చెప్పి ఐప్యాక్ ట్విట్టర్ హ్యాండిల్లో ట్వీట్ చేయడం జరిగింది. ఆయనేమో నాకు తెలుగు రాష్ట్రాలతో సంబంధం లేదని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత తాజాగా 2 రోజుల క్రితం చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? అసలు చంద్రబాబు నాయుడిని కలవడానికి చంద్రబాబు నాయుడికి తనకి మధ్య కంబైన్డ్ మిత్రుడు ఒకడు ఉన్నారు. ఆ మిత్రుడు చేసినటువంటి ప్రెషర్ ద్వారానే నేను చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడిని కలవడం అనేది కేవలం మిత్రుడి కోసమే కలిశారు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. కానీ దేశవ్యాప్తంగా మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి వాటిని పరిశీలిస్తూ పరోక్షంగా బీజేపీకి అండగా ఉంటూ ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచేటువంటి కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. 2 ఏళ్ల క్రితం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు తాజా వ్యాఖ్యలను బట్టి ఆయన చేసిన వాటిని విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.